అడుగు పెడతారు, ఈ ఊర్లోకి ఎట్లు వస్తారు, ఈ భూములకి ఎట్లు వస్తారు అని అంటున్నారు అనమాట. ఇవన్నీ అనేసి చివరికి మొత్తం ఒకేసారి ఒక SPF ఆయన కింద పడేశారు, ఒక చెపటి మొత్తం మీద పడేసి కమ్యూనిటీ చేసేసి అందరినీ పేద పండితులు మేము అందరం ఉన్నాం. మమ్మల్ని అందరినీ 40 మంది మామూలుగా మొత్తం రోడ్డు మీదకి తోసేశారు మేడం. బయటికి అంటే ప్లాట్ నుంచి బయటికి దూసేశారు. కట్టే దగ్గర నుంచి కొంచెం కొంచెం దోసుకుంటూ వచ్చి లాస్ట్ లో పెద్దగా దూసేశారు. తోసిన తర్వాత నేను బయటకు వచ్చిన తర్వాత నాకు ఇంకా తెలియదు మేడం. అంటే మొత్తం ఊపిరాడలేదు, కళ్ళు తిరిగినట్టు అయిందంటే నాకు తెలియదు. మా వాళ్ళు తీసుకొచ్చేసి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు మేడం. ఇప్పుడు ఎట్లుందమ్మా? ఏమన్నా దెబ్బలు తగిలినాయా లేకపోతే జస్ట్ పడుతుంటే మన పిల్లలు పట్టేసుకున్నారు. అంటే నాకు బీపీ ఫ్లక్చుయేషన్ వచ్చేసింది. బీపీ లేదు కానీ ఇక్కడ బీపీ చూపించేస్తున్నారు. తర్వాత వాళ్ళు అన్ని స్కాన్లు అన్ని చేశారు, ECGలో అన్ని చేశారు. కొద్దిగా డిస్టర్బ్ ఉన్నారు. మీరు స్ట్రెస్ తీసుకోకండి. నేను మన డిప్యూటీ CM గారికి చెప్పాను ఇష్యూ. ఎందుకంటే ఆయన జిల్లా కూడా మళ్ళీ మనకు డిప్యూటీ CM గారు కూడా కదా, ఇట్లా జరిగిందన్నా మీరు ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్ర గవర్నమెంట్ తోటి మాట్లాడండి. మరి ఇది చిన్నగా పోయి పెద్ద అదే ఆ కాపీలన్నీ కూడా మనము రిలీజ్ చేయాలి, వాళ్ళతో మాట్లాడాలి. చేసాం మేడం. ఆంధ్రప్రదేశ్ లో ఇంతకుముందు జ్యోతి మేడం వాళ్ళు ఉన్నప్పుడు మన గవర్నమెంట్ ముందు కూడా ఒకసారి రిప్రజెంట్ చేశారు. అందుకే ఏమని చెప్పానంటే ఆయనకు మాట్లాడమని చెప్పాను. ఇట్లాంటిది ఇంకోసారి రిపీట్ కాకుండా చూడాలి అని చెప్పమన్నాను. అవసరమైతే వాళ్ళతో కూర్చోబెట్టి ఒక మీటింగ్ అయినా కూడా కండక్ట్ చేసి దానికి ఒక ఎండ్ అనేది ఉండాలి కదా. మన మీద వచ్చి చెప్పండి.